ఒక మాటను అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలోనూ అన్నాను అంటే కోపంలో అలాగే ఆవేశంలో మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి అంటారు. కోపాన్ని ఎప్పుడు కూడా ఉప్పులా ఉండాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే ప్రయోజనం ఉండదు, అసలు విలువే ఉండదు. చాలామంది తన భర్తల్ని అదుపులో పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. అసలు అదుపులో పెట్టుకోవడం ఎందుకు? అదుపులో పెట్టుకొని ఏం చేస్తారు? ఇలాగే భర్త కూడా అనుకుంటే ఒకరికి మరొకరు బానిసలైపోతారని మర్చిపోకండి. నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడంలో ఏ తప్పు లేదు. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. భర్తని అదుపులో పెట్టుకోవాలని చూసే ప్రతి భార్య జీవితం తను ఊహించుకున్న జీవితానికి భిన్నంగా అలాగే వ్యతిరేకంగా ఉంటుంది. ప్రేమ అనేది ఒక అగ్నిజ్వాల. దాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలి. అప్పుడు అది ప్రపంచాన్ని వెలుగునిస్తుంది. ఎప్పుడైతే దాన్ని అదుపు చేయాలనుకుంటారో అప్పుడు అది అగ్ని పర్వతంలా మారిపోతుంది. మీ జీవితంలో వెలుగును కోరుకుంటారా, లేదంటే విస్ఫోటాన్ని కోరుకుంటారా? నిర్ణయం మీదే. ఎన్ని నీళ్లు పోసినా కూడా ఎడారిలో మొక్కలు పెంచలేము. అలాగే ఎన్ని జన్మలెత్తినా కూడా, ఎంత పాదసేవ చేసినా కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. కాదంటారా? నిజమే కదా. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా జీవితం ఏదో గడుస్తుందంటే గడుస్తుందంతే. అన్ని మెలకువలు చూసిన వాడిదే పరిపూర్ణ జీవితంగా పరిగణించబడుతుంది అని గుర్తుంచుకోండి. నిజంగా ఒంటరితనం అంటే ఏంటో తెలుసా మిత్రమా? ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే. ఉన్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపండి. ఎందుకంటే భవిష్యత్తులో ఉండేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు, సంతోషం కాదు. అర్థమైందా? అలసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు జీవిస్తే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. అర్థమైందా? గొప్పగా బ్రతకాలి అంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మనసు నిండా ప్రేమ, మంచితనం, అభిమానం ఉంటే చాలు. అదే నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, తప్పకుండా నిలబెడుతుంది. ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రపంచంగా భావించే ఒక్కరు తోడు ఉంటే చాలు. జీవితాంతం ప్రశాంతంగా బ్రతికేయొచ్చు. ఎప్పుడు కూడా విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు, విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అప్పుడే జీవితంలో మనశ్శాంతిగా బ్రతకగలవు. గుర్తుంచుకొని జీవించు. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, వారి విలువ వారిది, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది కదా. కాస్త ఆలోచించండి. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయాలి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. అర్థమైంది కదా. చీకటి అయితే చంద్రుడే రాజు, తెల్లవారితే సూర్యుడే రాజు. ఒక్క రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవెలా అవుతాయి చెప్పండి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, ఇక మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం అంటే, ఇదే జీవితం. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే నేనైతే బాధలే గొప్పవంటాను. ఎందుకో తెలుసా? అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుగా ఉండే బాధలే గొప్పవి కదా. నిజమే కదా. నీ తప్పు లేకున్నా సరే కొన్ని సందర్భాలలో నలుగురితో మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. మాటలతో బాధ పెట్టే వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణలు చెప్పే రోజు తప్పకుండా వస్తుంది.
కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని తలకిందులుగా చేస్తుందని ఎప్పుడూ మర్చిపోకు. నిన్ను చూసి నవ్విన వాడికి ఏడ్చే రోజు, అలాగే నిన్ను ముంచినవాడు మునిగే రోజు, నిన్ను పెంచినవాడు పెరిగే రోజు తప్పకుండా వస్తుంది. నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. ఓర్పుతో ఉండు. ఓర్పుతో ఉన్నవాడికే ఈ కాలం అనేది పూలపాన్పు పరుస్తుంది. గుర్తుపెట్టుకుని నడుచుకో. ఒక మనిషి ఒకరికి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంకొకరిని కన్నెత్తు కూడా చూడలేరు. ఎందుకో తెలుసా? పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా గుండె ఒప్పుకోదు. పుట్టుక నుండి మరణం వరకు ఒకేలా ఉండేది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. జీవితంలో గెలవాలి అంటే మనలో బలం ఉంటే సరిపోదు. ఎదురువాడి బలహీనత కూడా తెలిసి ఉండాలి. ఏ మనిషినైనా కూడా తన యొక్క బుద్ధే తనని నాశనం చేస్తుంది, అంతేకాని అతని శత్రువులు కాదు. పరిస్థితులు చూసేవారికి ఒకేలా, అనుభవించేవారికి ఒకలా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా. ఇప్పటి సమాజంలో భరించి బ్రతకడం ఆపేసి తెగించి బతకడం నేర్చుకున్నవాడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బ్రతకగలడు. ధైర్యంగా ఉండండి. ఇక అందరూ ఎప్పుడు కూడా తమ లక్ష్యాల కోసం పాటుపడాలి. ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించాలి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.